పరిశ్రమల గురించి మాట్లాడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పెట్టారు. ఈసారి కూడా ఇంకొక 20 లక్షలు 30 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అభినందిస్తారా వాళ్ళ కష్టాన్ని? ఎవరో కష్టానికి దక్కాల్సినటువంటి ప్రతిఫలం, గౌరవం వాళ్లే చేసినట్టుగా చెప్పుకుంటూ బతికేస్తూ రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇది అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గతంలో ఒక మాట చెప్పారు. నిజాన్ని పదే పదే చెప్పకపోతే అబద్ధమే నిజమై ఈ ప్రపంచాన్ని దహించి వేస్తుందని అన్నటువంటి మాట ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఉండబోతారు ఆయన ముందే ఊహించి ఆ మాట అన్నట్టుగా మనం గమనించాలి. చెయ్యినటువంటి పనిని కూడా మేమే చేసామని చెప్పుకొని ఇతరులకు దక్కాల్సినటువంటి గౌరవాన్ని, వాళ్ళ కష్టాల యొక్క ఫలితాన్ని కూడా తన ఖాతాలో వేసుకునేటటువంటి క్రెడిట్ చోర్లు వీళ్ళు. ఎంత నిస్సిగ్గుగా ఈ ప్రపంచాన్ని కళ్ళకు గంతలు కట్టేసి చెవులు మాత్రమే వినాలి, మేము చెప్పిందే మీరు వినాలి, మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ఏమైనా చెబుతాం, ఎంతటికైనా దిగజారిపోతాం అన్నట్టుగా వారి వ్యవహార సరళి కనపడుతుంది. ఇవాళ నిజంగా గౌతమ్ అదానీ గారు గతంలో ట్వీట్ వేసి అదానీ అనేటటువంటి వ్యవస్థ, డేటా సంస్థ గూగుల్తో కలవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయమని వారు చెప్పినటువంటి అంశాన్ని పక్కకు పెట్టి విశాఖపట్నంలో నెలకొల్పబడుతున్నటువంటి డేటా సెంటర్ యొక్క పేరును కూడా మార్చివేసి గూగుల్ డేటా సెంటర్ అని పెట్టారు. నిజంగా దాన్ని ఆ గూగుల్ డేటా సెంటర్ యొక్క పూర్తి పేరు ఏంటి? ఓకే, దాని పూర్తి పేరు అదానీ గూగుల్ డేటా సెంటర్. మరి ఎందుకు అదానీ అనేటటువంటి పేరుని తొలగించేశారు చంద్రబాబు గారు? పేరు తొలగించిన మనిషి కూడా కనపడలేదే అక్కడ ఒప్పందాలు జరుగుతున్నప్పుడు. మరి కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు గతం నుంచి అనేక సందర్భాల్లో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా గతంలో చేశారు. 16 నెలల నుంచి ఇప్పుడు వెలగబెడుతూ ఉన్నాడు. ఏమి చేసావా అంటే కియా అంటాడు. ఆ కియా ఎలా వచ్చిందో పదే పదే చాలాసార్లు మనం చెప్పుకున్నాం. తన యొక్క సామర్థ్యత ఏంటో ఈ 16 సంవత్సరాలు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి గారు తెచ్చినటువంటి కంపెనీ ఒక్కటి లేదు అంటే ఇట్టే అర్థమైపోతుంది కదా ప్రజలకి. అదానీ డేటా సెంటర్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎక్కడో నోయిడాలో పెడుతున్నటువంటి దాన్ని అదానీతో మాట్లాడి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 2022లో విశాఖపట్నానికి తరలించారు. ఓకే, నోయిడాలో పెట్టబోతున్నారని పెద్ద పెద్ద అక్షరాలతోటి అప్పటి ద టైమ్స్ ఆఫ్ ఇండియా అనేటటువంటి పత్రిక నోయిడాలో గూగుల్ రాబోతుంది, అదానీ డేటా సెంటర్లో వాళ్ళు కొంత స్పేస్ తీసుకోబోతున్నారని పెద్ద పెద్ద అక్షరాలతో అచ్చు వేసినటువంటి పేపర్ ఇది. అంటే 22 నుంచే వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారా? ఎస్, 22 నుంచే కలిసి పనిచేస్తున్నారు. మరి 25లో కూడా వాళ్ళిద్దరిని విడగొట్టి ఢిల్లీలో ప్రచారం చేస్తారు. 22లో వచ్చినటువంటి ఆర్టికల్ ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. ఆ రోజే వాళ్ళు కలిసి పనిచేయడానికి సిద్ధపడ్డారు. దాదాపు 4,64,000 స్క్వేర్ ఫీట్ల స్పేస్ని అదానీ డేటా సెంటర్ గూగుల్కి ఇస్తున్నట్టుగా ఆ పత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ ఇది. ఓకే, అంటే ఏ రోజు వాళ్ళు టైఅప్ అయింది? 2022లో. అప్పుడున్నటువంటి గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఇది రావడానికి కారణం ఏంటి? 2021లో అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి జయలక్ష్మి గారు సింగపూర్ గవర్నమెంట్కి ఒక లేఖ రాశారు. విశాఖపట్నం అనేది ఇక్కడ డేటా సెంటర్ ఈకో సిస్టమ్ డెవలప్ చేయడానికి అనువైనటువంటి ప్రాంతం, కావాల్సినంత వనరులు ఇక్కడ ఉన్నాయి, విశాఖపట్నం అనేది విశ్వనగరంగా ప్రఖ్యాతి చెందుతూ ముందుకు వెళ్తున్నటువంటి ఈ సందర్భంలో మీ ద్వారా సబ్సీ కేబుల్ కింద నుంచి సముద్రంలో నుంచి 3,700 కిలోమీటర్లు సబ్సీ కేబుల్ వేసి ఇక్కడ డేటాని తీసుకొచ్చేటటువంటి కేబుల్ని కానీ నియమిస్తే ఇక్కడ అభివృద్ధి చెందుతుంది, విపరీతంగా ఇక్కడ సోర్సెస్ ఉన్నాయి అని ఆ రోజు లెటర్ రాస్తే వాళ్ళు స్పందించి 3,700 కిలోమీటర్లు కేబుల్ సముద్రం లోపల నుంచి వేసుకోవడానికి ఆ గవర్నమెంట్తో ఒప్పందాల కోసం ప్రయత్నాలు చేసి సక్సెస్ అయినటువంటి సందర్భంలో ఈ కేబుల్ వస్తేనే అక్కడి నుంచి డేటా ఇక్కడికి వస్తుంది. ఈ కేబుల్ వేస్తేనే అదానీ అనేటటువంటి వ్యవస్థ అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. 87,000 కోట్ల రూపాయల పెట్టుబడితో అదానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఒక డేటా సెంటర్ని నిర్మిస్తుంటే అక్కడ
డేటాని వీళ్ళు గూగుల్ వాళ్ళతోటి ఒప్పందం చేసుకొని అక్కడ డేటా సెంటర్ నియమిస్తున్నారు. ఇది 2022లో వచ్చినటువంటి ఆర్టికల్ ఇక్కడ చెప్పేస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఎంత నీతి మాలినటువంటి రాజకీయం చేస్తున్నారో, ఎంత అసత్యపు ప్రచారం చేస్తున్నారో. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి డేటా సెంటర్ని తన ఖాతాలో వేసుకుంటూ పెద్ద పెద్ద హోర్డింగులు ప్రభుత్వ డబ్బుతోటి పెట్టి డబ్బా కొట్టుకుంటున్నాడు. దీనికి ఇంతకంటే ఉదాహరణ అవసరంలా. ఇదే విషయాన్ని గూగుల్కి సంబంధించినటువంటి గౌతమ్ అదానీ గారు ట్వీట్ వేసినటువంటి సందర్భం ఇది. వారు వేసినటువంటి ట్వీట్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే కరణ్ గారు, అదానీ గారి కుమారుడు చెప్పాడు, ఇది మేము గూగుల్ అనేటటువంటి వ్యవస్థతో కలిసి పెడుతున్నాను. ఇంకా చంద్రబాబుకి ఎక్కడుందండి దీనిలో పాత్ర? భాగస్వామ్యం ఉందా? మళ్ళీ చేసుకున్నారు కదా ఇప్పుడు ఒప్పందం. అప్పుడు మీరు చేసిందే కదా మళ్ళీ తీసుకొస్తున్నాం. మరి పాత్ర లేకుండా పోయిందంటారా? లేకపోయినా కానీ ఉంది అని చెప్పుకొని ప్రచారం చేపించుకొని ఆ ప్రచారంలోనే ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వ్యవహారం గతం నుంచి చూస్తున్నాం. మీరు ఇవాళ మాట్లాడుతున్నటువంటి అనేక కంపెనీలు, రెన్యూ కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ కావచ్చు, ఇండోసోల్ కావచ్చు, ఎవ్రాన్ కావచ్చు, ఇవన్నీ 92 కంపెనీలకు సంబంధించినటువంటి 11,87,759 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆ రోజు ఒప్పందాలు చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. అదే విశాఖ వేదికగా జరిగినటువంటి ఆ సమ్మిట్లో జరిగినటువంటి ఒప్పందాలు. దీనికి సంబంధించి మొట్టమొదటి రోజు బిగ్గెస్ట్ ఒప్పందాలు జరిగింది. ఎన్టీపీసీ 77,000 కోట్లు, ఏబీసీ 120 కోట్లు, 1,20,000 కోట్లు, ఎన్టీపీసీ 2,35,000 కోట్లు, ఎన్టీపీసీ, ఏబీసీ 1,20,000 కోట్లు, రెన్యూ 97,500 కోట్లు, ఇండోసోల్ 76,033 కోట్లు, అదేవిధంగా ఏసీఎంఈ 68,976 కోట్ల రూపాయల ఒప్పందాలు కేవలం ఒకే ఒక్క రోజు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. ఏ రోజు కూడా ముఖేష్ అంబానీ అనేటటువంటి వ్యక్తి వచ్చి ఈ సమ్మిట్లో పాల్గొన్న చరిత్ర లేదు. అలాంటి వ్యక్తి అంబానీ గారు వచ్చేసి అక్కడ ముఖేష్ గారు కాదు, ముఖేష్ అంబానీ జగన్ గారి సమక్షంలో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు 92 ఒప్పందాలు చేసుకున్నారు. ఆ ఒప్పందాలే ఇవాళ ఫ్రూట్ఫుల్గా బయటకు వస్తుంటే మేము తెచ్చాం, మేము పెడుతున్నామని తమ ఖాతాలో వేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కంపెనీలు తెచ్చే సామర్థ్యం లేదంటారా? లేనే లేదు. వారి యొక్క చరిత్ర అది. వారి యొక్క పరిపాలనలో వ్యవసాయ రంగం అధోగతి పాలవుతుంది, ఇండస్ట్రియల్ రంగం వెనకబడిపోతూ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కంటిన్యూగా నంబర్ 1 స్థానంలో స్టేట్ ఉంది. ఇవాళ ఏమైపోయింది? జిఎస్డిపి పక్క రాష్ట్రాలు 10% గ్రోత్ సాధిస్తుంటే మనం -10లోకి వెళ్ళిపోయాం. ఎక్కడ వీళ్ళ యొక్క నాయకత్వంలో బలాన్ని ప్రదర్శించగలుగుతున్నారు? ఎక్కడ ప్రభుత్వాన్ని బలంగా నడపగలుగుతున్నారు? ఒక్క వ్యవస్థ పనిచేస్తుందా? తప్పులు జరిగితే సరి చేసుకోవాల్సినటువంటి ప్రభుత్వం ప్రతిపక్షం మీదకి నెట్టివేసేటటువంటి ప్రయత్నం చేయడం. ఇవాళ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు వెళ్ళి కెమెరా పట్టుకొని పోజులు ఇచ్చుకుంటూ ఫోటోషూట్లు చేసుకుంటూ ప్యాంట్లు వేసుకొని, మిలిటరీ ప్యాంట్లు వేసుకొని ఏం చేస్తున్నాడు? ఒక అసత్యాన్ని, ఒక అబద్ధాన్ని విపరీతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎప్పుడో 1968లో ఫారెస్ట్ గజెట్లో ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారికి, పెద్దిరెడ్డి గారికి సంబంధించినటువంటి భూములు అది అటవీ శాఖ భూములు అని చెప్పేసి నిస్సిగ్గుగా వీడియోలు వదులుతూ ఏం ప్రచారం చేసుకుంటున్నాడు? బాధ్యత ఉందా ఎక్కడన్నా? ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. అందుకే పెట్టుకున్నారు కదా వీళ్ళు, అందుకే పెట్టుకున్నారు. వీళ్ళు చేసేటటువంటి తప్పుల్ని కప్పిపుచ్చటానికి ఒక వ్యక్తి కావాలి. కరెక్టా? ఇప్పుడు ఒక హత్య కేసులో నిందితుడో లేకపోతే ఒక దొంగతనం కేసులో నిందితుడో ఎవరినో అనుమానితుడిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు అనుకున్నాం. అతను చేశాడా లేదా ఇంకా నిరూపణ కాలేదు అనుకున్నాం. హోంమంత్రి వచ్చి లాఠీతో కొట్టి నిజం చెప్పిస్తారా? హోంమంత్రి వస్తారు అక్కడికి? అదే సార్, ఇది ఎందుకు వెళ్ళారో అర్థం కావట్లేదు. ఇది ఒక ఏం సంబంధం అసలు? ఇదే ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. ఇతను ముఖ్యమంత్రిగా, డిప్యూటీ ముఖ్యమంత్రిగా, సగం ముఖ్యమంత్రిగా ఏమాత్రం అవగాహన లేనటువంటి వ్యక్తిని సగం ముఖ్యమంత్రిగా పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అతనితో చేపిస్తున్నటువంటి, ఆడిస్తున్నటువంటి నాటకాలు, డ్రామాలు, సినిమాలు ఇవన్నీ కూడా ఒక బి గ్రేడ్ సినిమాని తలపిస్తున్నాయి. అదే కరకట్ట మీదకి వెళ్ళి ఉంటే అదే హెలికాప్టర్ వేసుకొని బాగుండేదా? అసలు ప్రైవేట్
స్థలాన్ని గవర్నమెంట్ స్థలంగా అటవీ శాఖ భూమిగా ఏ విధంగా చూపిస్తాడు? ఏ ఆధారంతో చెప్తాడు? 1968 గజెట్లో ఉన్నటువంటి స్థలాన్ని, ఎన్నో సంవత్సరాలుగా వారి ఆధీనంలో ఉన్నటువంటి స్థలాన్ని ఎన్నో వ్యవస్థలు, కలెక్టర్లు, ప్రభుత్వాలు, అనేక ప్రభుత్వాలు మారాయి కదా, ఎంతో మంది కలెక్టర్లు మారారు, దాని మీద ఎంక్వైరీలు వేశారు, ప్రభుత్వాలు ఎంక్వైరీ చేశాయి, అది ప్రైవేట్ ఆస్తి అని చెప్పింది. ఆ తర్వాత కూడా ఈ విధంగా విచ్చలవిడితనంగా బాధ్యత లేకుండా ఎందుకు ఈ ప్రచారం చేస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెట్టేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏదో ఒక అసత్యపు ప్రచారాన్ని చేస్తూ పోవాలి. ఇలాంటి సమ్మిట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా వెళ్ళి తిరిగి వచ్చాడు కదా, దుబాయ్కి వెళ్ళి తిరిగి వచ్చాడు. గతంలో కూడా ఏవియేషన్ క్లబ్లు, దావోస్ తో పాటు దుబాయ్ కూడా తిరిగి వచ్చాడు కదా, దుబాయ్ కూడా తిరిగి వచ్చారు. ఆయనేమో ఆస్ట్రేలియా తిరిగి వచ్చారు, లండన్. వీళ్ళు తెచ్చినటువంటి కంపెనీలు ఏమున్నాయి సార్? సింపుల్ గా అదానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం చెప్పిన తర్వాత మళ్ళీ దీని మీదకి వస్తా. అదానికి సంబంధించినటువంటి డేటా సెంటర్ గూగుల్ అని చెప్తున్నారు కదా, గూగుల్ వారు ఏపీ గవర్నమెంట్ ఐటీ సెక్రటరీ గారికి ఒక లేఖ రాశారు. దీనిలో చాలా స్పష్టంగా మేము అదాని వాళ్ళని ఆథరైజ్ చేస్తున్నాము, మా తరఫు నుంచి ల్యాండ్ అలికేషన్స్లో కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ప్రోత్సాహాలు కానీ ఏ వ్యవహారాలైనా చూడడానికి మేము సంజయ్ బుటానీ అనేటటువంటి అదానికి సంబంధించినటువంటి వ్యక్తిని ఆ సంస్థకి మేము నియమిస్తూ వారికి ఆథరైజ్ చేస్తున్నాము, ఏదైనా మా వ్యవహారాలన్నీ చూసేది అదాని అని చెప్పారు. ఇంకా గూగుల్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? గూగుల్ అనేటటువంటి వ్యవస్థ కొత్తది కాదు. ఇది అదాని వాళ్ళతోటి కలిసి ఎక్స్పాన్షన్ లో భాగంగా ముందుకు వస్తున్నటువంటి వ్యవస్థ అనేది చెప్పడానికి గూగుల్ ఏపీ గవర్నమెంట్ కి రాసినటువంటి ఐటీ సెక్రటరీ గారికి రాసినటువంటి ఈ లెటరే సాక్ష్యం. ఇది గూగుల్ అనేటటువంటి వ్యవస్థని తీసుకొచ్చింది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ అక్కడ ఉద్యోగాలు వచ్చినా, ఏ రకమైనటువంటి అభివృద్ధి జరిగినా అది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఆ గౌరవం దక్కాలి. చంద్రబాబు లాంటి క్రెడిట్ చోర్కి కాదు అనేది మాత్రం ఒకటి వాస్తవము. రెండవది, మీరన్నటువంటి అంశాల మీదకి వెళ్ళినప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలని ప్రశ్నిస్తుంది ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ మీద మాట్లాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇండోసోల్ మీద వాళ్ళు దౌర్జన్యం చేస్తే, ఇండోసోల్ ఆ రోజు వచ్చిన కంపెనీ ఎవరిదండి? ఎవరు తీసుకొచ్చిన కంపెనీ? ఆ రోజు కాదా 73,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతానని ఇండోసోల్ ఆ రోజు ఒప్పందాలు చేసుకుంది. ఇండోసోల్ మీద ఎంత దౌర్జన్యం చేశారు. మళ్ళీ తర్వాత ఆ కంపెనీతోటి ఏదో కాంప్రమైజ్ అయ్యారంటే లోపాయికారి ఒప్పందాలు ఏవో జరుగుండొచ్చు బహుశా. ఈ కంపెనీలన్నీ గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటివి, రెనో కంపెనీతో చేసినటువంటి ఒప్పందాలు, ఇవన్నీ తీసుకొచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు మా హయాంలో 19%, వాళ్ళ హయాంలో 13% మాత్రమే ఒప్పందాలు నిజ రూపంలోకి వస్తే, మా హయాంలో ఒక్క సంవత్సరంలో 23లో ఒప్పందాలు జరిగితే 24 కల్లా 19% ల్యాండ్ అయ్యాయి. అది మా యొక్క ఘనత. రెండవది, మీరు అడిగినటువంటి చంద్రబాబు నాయుడుది లాస్ట్, చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో ఒక ఏరోస్పేస్ హబ్గా ఆంధ్ర రాష్ట్రం తయారవుతుందని 2014 నుంచి 19 వరకు చెప్పారు. మీరు కూడా ఇందాక ఇంట్రోలో కూడా చెప్పారు, సుకోయ్ ఎయిర్ క్రాఫ్ట్ కానీ, టైటాన్ ఏవియేషన్ కానీ, స్విట్జర్లాండ్ ఏరోస్పేస్ వెంచర్స్ కానీ, ఇవేమన్నా ₹1 పెట్టుబడులు పెట్టాయా? ఏమైపోయావని? ఇవన్నీ ఎలానో చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఈ మాటలన్నీ నీటి మీద బుడగల్లాంటి మాటలు, వీటికి ఏ మాత్రం కూడా నమ్మేటటువంటి మాటలు కాదు. ఆయన తెచ్చింది లేదు, తెచ్చేది లేదు. ఇవాళ ల్యాండ్ అవుతున్నటువంటి ప్రతి ప్రాజెక్టు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్స్, ఇవన్నీ ఆధారాలతో సహా మేము చూపిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 17 మెడికల్ కాలేజీలను తీసుకొస్తే ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు కట్టుబెట్టారు సార్? దానిలో కూడా దండుకునేటటువంటి కార్యక్రమం. పోర్టులు తీసుకొస్తే ఆ రోజు అదానిని తిట్టారు, ఇవాళ అదే అదానిని పొగుడుతున్నారు. అదానిని కూడా కాదు, వాళ్ళ అబ్బాయి వచ్చి వాళ్ళ అబ్బాయిని మాట్లాడుతుంటే ఆపుకోలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆ రోజు అదానిని తిట్టారు, మెగాని తిట్టారు, ఇండోసోల్ని తిట్టారు. ఇవాళ అదే కంపెనీలతోటి
రైట్ బేరాలు ఆడుకుంటూ వాళ్ళనే పక్కన కూర్చొని పెట్టి అదే గొప్పగా ప్రచారం చేసుకుంటారు. రైట్ ఇది వారికి మాకున్నటువంటి తేడా.